ఓకే సారీ ఫ్రెండ్స్, నేను ఇంతకు మించి ఇంకా సౌండ్ అయితే ప్లే చేయకూడదు. సౌండ్ ప్లే చేస్తే మనకు యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి సౌండ్ అయితే ప్లే చేయట్లేదు. ఫ్రెండ్, ఈ వీడియోని ఒక్కసారి మీరు కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీరు టైం దొరికినప్పుడు చూడండి. ఖచ్చితంగా అయితే సౌండ్తో సహా చూడండి. తర్వాత ఈ పెద్ద వీడియో ట్యుటోరియల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ మీరు ప్రివ్యూ చూసారు కదా, స్టార్టింగ్లో డెమో చూసారు కదా ప్రివ్యూ. సో అదే విధంగా ఫ్రెండ్ మన పేరు పెట్టుకొని మనకు నచ్చిన స్టైల్లో మనమైతే రాసుకోవచ్చు. మన పేరు ఇక్కడ ఎవరి పేరైనా వాళ్ళే మనకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు అయితే పెట్టుకొని అలాంటి నేమ్ ఆర్ట్ వీరైతే వేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకైతే మొత్తం అయితే చెప్తాను, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫ్రెండ్, నా వీడియో చేయడానికి నేనైతే కైనమాస్టర్లో చేశాను. సో నిన్న కూడా ఒక వీడియో చేశాను, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు థంబ్నెయిల్ కనబడుతుంది కదా. సో ఇది నిన్న చేశాను. ఈ వీడియో వచ్చేసి నేను అలర్ట్మోషన్ యాప్లో చేశాను ఈ వీడియో. సో మస్తు ఉంటుంది ఈ వీడియో కూడా. ఒకసారి ఈ వీడియో చూడకుండా ఈ వీడియో కూడా చూడండి. సో ఈ రోజు చేసే వీడియో నేను కైనమాస్టర్లో చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్తున్నాను, మీరైతే మీ పేరు పెట్టుకుంటే మంచిగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్, దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే మనకు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన మొబైల్ అయితే కైనమాస్టర్ యాప్ ఉండాలి. ఒకవేళ మీతో కైనమాస్టర్ ఏపీకే మోడ్ వర్షన్, ప్రీమియం వర్షన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది. సెకండ్ ఛానల్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోతే అక్కడ కొత్త మోడ్ ఏపీకే ప్రీమియం వర్షన్ కైనమాస్టర్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫటాఫట్ అయితే చెప్పేస్తాం మీకు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి 16:9 చిన్న స్క్రీన్ చూడండి. ఇక్కడ చిన్నదైన వల్ల పెద్దదైన వల్ల మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఓకే, అది మీ ఇష్టమే, మీ ఇష్టం. ఓకేనా? సో నేనైతే 1:1 కదా, 1:1 అయితే తీసుకుంటాను. సో ఓకే, నేనైతే 1:1 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫ్రెండ్ మీకు అయితే బ్యాక్గ్రౌండ్కి ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకేనా? సో ఆ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి మనకి 26 సెకండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, 26 సెకండ్ అయితే ఉంది. సో ఈ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్. ఓకే, సెలెక్ట్ చేసి ఫ్రెండ్, సో ఈ వీడియో సైజ్ ఫస్ట్ మీరు ఏం చేయండి, ఈ వీడియో కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకోండి. ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని ఒక సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా? ఇలా పెద్దగా చేసుకోండి. పెద్ద చేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఈ బటన్ కదా, బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసి హార్ట్ సింబల్ అయితే ఇలా వస్తుంది. కానీ ఈ వీడియో అయితే ముందు మీద మిడిల్లో పెట్టుకోండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేసి ఇలా మిడిల్ అయితే జరుపుకోండి. ఓకేనా? సో ఇలా మిడిల్ అయితే పెట్టుకోండి. పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. మనకి మిడిల్లో ఇట్లా లవ్ సింబల్ అయితే వస్తుంటుంది చూసారా. సో ఈ విధంగా అయితే మనకైతే హార్ట్ సింబల్ అయితే వస్తుంటుంది. అది కూడా డిఫరెంట్ కలర్లతోనే నెనో ఎఫెక్ట్ అనమాట. నెనో ఎఫెక్ట్, లైటింగ్ ఎఫెక్ట్తో ఒక డిఫరెంట్ కలర్లతోనే వస్తుంటుంది. మస్తు ఉంటుంది ఫ్రెండ్ వీడియో అయితే. ఈ వీడియో సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ టైం చేయాలంటే మీరు సో వీడియో స్టార్టింగ్ వచ్చి మీరు ముందైతే మీ పేరు అయితే రాసుకోవాలి. ఓకేనా? సో మీ పేరు ఏదైనా ఉంటే రాసుకోండి. ఓకేనా? సో నేనైతే ఇక్కడ పేరు అయితే రాసుకుంటాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన పేరు ఏ పేరైనా వల్లే, సో మీ తన ఏ పేరు ఉన్న వల్ల ఆ పేరు అయితే రాసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ రాజు అని చెప్పి టైప్ చేసుకుంటాను. ఓకే, రాజు అని చెప్పి టైప్ చేశాను ఫ్రెండ్. ఈ పేరు వచ్చేసి సైజ్ దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకొని, సో దీని వచ్చేసి ఇలా మీరు మొత్తం 26 సెకండ్ ఉంది కదా, అంటే 13 సెకండ్ వరకు అయితే పెట్టాను. పెట్టేసి ఫ్రెండ్ ఈ నేమ్కి అయితే కొంచెం స్టైల్ అయితే మారుస్తాను, అంటే నేమ్ స్టైల్ అయితే మారుస్తాను. ఇక్కడ ఏ ఫాంట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ ఏది ఉన్న వల్లే మీకు ఎలాంటి ఫాంట్ అయిన వల్ల పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మీకు మంచి కైనమాస్టర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది. ఒక్కసారి ఆ సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి కైనమాస్టర్ దొరుకుతాయి. అక్కడ మీకు మీ ఫాంట్ కూడా చాలా మంచి అప్లికేషన్లో ఫాంట్ కూడా చాలా మంచి ఫాంట్స్ అయితే ఉండవి. సో మీ పేర్లు రాసుకునేకైతే మస్తు ఉంటుంది అన్నమాట ఆ యాప్. మీకు అంటే చాలా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి అయితే ఇక్కడ రాజు అని చెప్పి టైప్ చేశాను ఫ్రెండ్. ఈ నేమ్ వచ్చేసి ఇలా అయితే పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఒక కలర్ అయితే సెటప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ ఆప్షన్, ఇక్కడ మన కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన కలర్ ఏ కలర్ కావస్తే కలర్ అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా అయితే పెట్టుకోండి. పెట్టేసి మీరు దీనికి ఇంకేమైనా ఆప్షన్ ఇంకేమైనా మార్చినా కూడా మార్చేసుకోండి అనమాట. ఓకే, సో మీకు గ్లో కానీ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేయండి. సో లేదంటే లేదు. తర్వాత ఇక్కడ బ్రెల్లింగ్లోకి రండి. బ్రెల్లింగ్లోకి వచ్చి ఇక్కడ ఓవర్లే ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత ఇక్కడ మల్టిప్లే ఉంటుంది, తర్వాత స్క్రీన్ ఉంటుంది, తర్వాత సాఫ్ట్ లైట్ ఉంటుంది, హార్డ్ లైట్. ఓకేనా? ఇట్లా హార్డ్ లైట్ అయితే పెడతాను నేను. ఓకే, ఇట్లా హార్డ్ లైట్ పెట్టేసి ఇప్పుడు వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. మనకైతే ఇలా వస్తాయన్నమాట. చూడండి ఇట్లా రాజు అని చెప్పి ఇలా ఉంది ఫ్రెండ్. దీనికి ఒక యానిమేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వస్తే సో మనకి ఇక్కడ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ స్లో వస్తుంది. లేకపోతే మనకి ఇక్కడ సైడ్ యూప్ ఉంది, సైడ్ డౌన్ ఉంది అనమాట. సైడ్ యూప్ అంటే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట మీరు. ఓకే, కొంచెం వెరైటీ అయితే చేసుకోవచ్చు. చూడండి నేను వీడియో ప్లే చేసి ఈ విధంగా అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ రాజు అని చెప్పి ఈ విధంగా అయితే మనకి నేమ్ అయితే ఈ విధంగా అయితే మనకైతే ప్లే అవుతుంటుంది. మస్తు ఉంటుంది ఫ్రెండ్. ఓకేనా? సూపర్ అయితే ఉంది. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఈ నేమ్ లాస్ట్కి అయితే రండి. అంటే ఈ నేమ్ ఉంది కదా, సో ఈ నేమ్ కొంచెం జరుపుతాను, కదిలింది ఇది. సో ఫస్ట్ వరకు పెట్టేసి ఇక్కడ నుంచి మన 13 సెకండ్ నుంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి సో టెక్స్ట్ అయితే మళ్ళీ రాసుకుంటాను నేను. ఇప్పుడు ఇంకో పేరు అయితే రాస్తాను. సో అయితే ఇక్కడ దివ్య. ఓకే, దివ్య అని చెప్పి టైప్ అయితే చేసుకున్నాను. ఓకే, దివ్య. ఓకే, టైప్ చేసి ఈ నేమ్ వచ్చేసి దీని ఒక సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. చేసి ఇలా పెట్టాను. పెట్టేసి ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏదన్నా మీకు నచ్చిన మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఓకే, నేనైతే ఇప్పుడు ఏదైనా ఒకటి అయితే తీసుకుంటాను, కొంచెం వెరైటీ ఫాంట్ అయితే తీసుకుంటాను నేను. సో ఓకే చూస్తున్నాను. సో ఓకే, ఇది బాగలేదు.
సో మీకు ఏది కావాల్సో అదైతే పెట్టుకోండి ఫ్రెండ్, ఓకేనా. సూపర్ అయితే ఉండాలి, పాండ్స్ అయితే మంచిగా ఉండాలి. సో అయితే ఇది తీసుకున్నాను, ఇది తీసుకొని దీని వచ్చేసి ఇట్లా లాస్ట్ వరకు పెట్టేస్తాను, ఎండ్ వరకు పెట్టేసి ఫ్రెండ్ దీని ఏం చేస్తాను, దీని ఒక సైజ్ చిన్న చేసి ఇలా మిడిల్లో పెడతాను, ఓకేనా. సో ఇలా మిడిల్లోకి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఆప్షన్ ప్యాస్కాల్ చేసి ముందు ఇక్కడ చెప్పాను కదా బ్రెల్లింగ్ అయితే వెళ్తాను, వెళ్ళి ఇక్కడ అవుట్లెట్ పెడతాను, అవుట్లెట్ పెట్టేసి బ్యాక్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మీకు ఏ కలర్ కావాల్సి ఆ కలర్ అయితే పెట్టుకోండి, ఓకే. రెడ్ అంటే రెడ్, వైట్ అంటే వైట్, సో మీ ఇష్టం, అది ఏ కలర్ అయినా పెట్టుకోండి, ఓకే. మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టేసాను ఫ్రెండ్, ఓకే. సో ఇలా పెట్టేసి ఇప్పుడు రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి, ఇటు మనకైతే నేమ్ అయితే ప్లే అంటే లవ్ అయితే ప్లే అవుతుంది. తర్వాత మళ్ళీ అదే నేమ్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి సైడ్ యూప్ ఉంది, సైడ్ డౌన్ ఉంది, మీరు ఏదైనా యానిమేషన్ ఎంట్రీ యానిమేషన్ ఇచ్చుకోండి, ఓకేనా. సైడ్ డౌన్, ఓకే. నేనైతే ఇప్పుడు ఇది పెట్టాను, పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి మనకి ఇట్లా రాజు అయితే ఉంటుంది. సో రాజు నేమ్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత మనకి దివ్య అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుంది, అంటే మీ పేర్లు అయితే ఈ విధంగా అయితే వస్తుంది, ఓకే. సో ఫ్రెండ్ మనకైతే సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్ మీకైతే ఒక బటర్ఫ్లై వీడియో తీస్తాను ఫ్రెండ్, ఆ వీడియో అయితే సైడ్ అయితే చేసుకోండి. సో నేను ఈ వీడియో గురించి నిన్న చేసిన వీడియోలో కూడా చెప్పాను. సో బాగుందన్నమాట, మనకి బటర్ఫ్లై అయితే అటు లెఫ్ట్కు రైట్కు అలా ఎలా అయితే మూవ్ అవుతుంటుంది, మెల్లగా అయితే వెళ్ళిపోతుంటుంది, మూవ్ అవుతుంటుంది, మస్తు ఉంటుంది. ఈ వీడియో సైడ్ వేసి ఇక్కడ ఈ ఆప్షన్ ప్యాస్కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. బ్రెల్లింగ్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ స్క్రీన్ పెట్టండి, స్క్రీన్ పెట్టి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే మనకి అట్లా బటర్ఫ్లై అయితే తిరుగుతుంటుంది. ఇక్కడ చూడండి రాజు అని నేమ్ వచ్చింది, నేమ్ వచ్చిన తర్వాత ఈ బటర్ఫ్లై అయితే దాని మీద ఎగురుతూనే ఉంటుంది, అంటే ఆ నేమ్ మీదకి వెళ్ళి ఈ బటర్ఫ్లై అయితే ఎగురుతూనే ఉంటుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్, ఓకే. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది, కిరాక్ అయితే ఉంది, ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్ మీరైతే చేసుకోవచ్చు, చాలా అంటే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు, అమేజింగ్ అయితే చేసుకోవచ్చు, చూసారా. సో మనకైతే సూపర్ అయితే వర్క్ అయితే అవుతుంది అన్నమాట. సో చూడండి మనకు ఆ బటర్ఫ్లై చూడండి ఎంత మంచి తిరుగుతుంది, సూపర్గా అయితే తిరుగుతుంది ఫ్రెండ్. మీ నేమ్ కలర్ మార్చుకుంటే ఇప్పుడే మార్చుకోండి, ఇక్కడ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావస్తే కలర్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీకు ఏ కలర్ కావస్తే ఆ కలర్ అయితే పెట్టేసుకోండి, ఓకే. ఇలా చూడండి, సో ఇట్లా కలర్లు అయితే మార్చుకోండి, ఓకేనా. సో ఇలా అయితే మార్చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, ఓకేనా. తర్వాత ఫ్రెండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి మీతో ఏదన్నా ఒక మంచి సాంగ్ ఉంది అనుకోండి, అంటే లవ్ సాంగ్స్ ఉంటే ఏదన్నా ఒక సాంగ్ ఉంటే ఆ సాంగ్ అయితే ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి, ఓకేనా. సో నేనైతే క్లిక్ చేసుకుంటాను, ఓకే. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాను, యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ జస్ట్ సింపుల్ వీడియో అయితే మొత్తం టోటల్ అయితే రెడీ అయిపోయింది, చాలా సింపుల్ ఇది, చాలా అంటే చాలా సింపుల్ ఇది. సో ఈ వీడియో సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ పైన షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్, మీకు నచ్చిన వీడియో క్వాలిటీ పెట్టుకుని కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. వీడియో మీకు హెచ్డీ క్వాలిటీ అయితే ఖచ్చితంగా సేవ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే నేను వీడియో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోండి, మీరు కూడా మీ పేరు పెట్టుకొని మీకు మంచిగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ వీడియోకి వాడిన ఈ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ వీడియో, అది టెంప్లెట్ బటర్ఫ్లై వీడియో, ఈ 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుబ్బaiRemo, జై హింద్, బై.